సీరియస్‌గా సర్ప్రైజే లేదు గైస్. ఈ మనిషికి సర్ప్రైజ్ ఇచ్చేకే వచ్చాలే గైస్. గైస్ నాకు కూడా ఏమైనా తినాలనిపిస్తుంది. కానీ స్పైసీగా, స్వీట్‌గా కాదు. నరేష్ ఫేస్ చూడండా. ఈవిడికి మాత్రం తీసిస్తావు. నాకు తీసివా? అంటే పొద్దున్నుంచి సైలెంట్‌గా ఉండింది. నాకు ఈరోజు పెద్ద గిఫ్ట్. అవునురా? ఇన్విట్ ఇదే ఇస్తారు. గిఫ్ట్ వేరేదేమైనా ఇస్తారా? పెట్రా. చూపిరా. లేసి చూపిరా రే. లేయ్ మహి. మహి లేయిరా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఆల్మోస్ట్ ఒక 1.5 వీక్ అయినాక మళ్ళీ నార్మల్గా ఒక వ్లాగ్ చేస్తుంటాం మేము. అంటే వేదవసోది బయటికిరా. లాంగ్ గ్యాప్ ఏం వచ్చేసి స్పెషల్ అంటే మా అక్కది బర్త్డే. మా అక్క బర్త్డేకి పోయి కొద్దిగా సర్ప్రైజ్ ఇచ్చి కొద్దిగా కేక్ కట్ చేసి వద్దాం అని Guys. అనుకుంటున్నాం. సీరియస్‌గా సర్ప్రైజే లేదు గైస్. ఈ మనిషికి సర్ప్రైజ్ ఇచ్చేకే వచ్చాలే గైస్. ఫోన్ చేసేసి సంజయ్ ఫోన్ ఎత్తితే, సంజయ్ నాన్న అమ్మకి చెప్పు మేము కేక్ తెస్తా ఉండం అనేసి చెప్తాడు గైస్. అంటే అది ఒక చూరన్నా ఇదొద్దా నీకు? నేను చేద్దాము. ఏం చేస్తున్నారు? ఒకవేళ ఇంటికాడ ఉన్నారో లేదో అంత మాత్రం అడగల. కేక్ చేద్దాం అని చెప్పేసి కేక్ తెచ్చేదంతా చెప్తారు ఎవరైనా. కానీలే, ఎట్లా కేక్ కదా బర్త్డే అయినాక ఇంకేమి. గైస్ ఎంత చెప్పిస్తాను తెలుసా? చిన్న బిడ్డకి చెప్పించిన ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా నేర్చుకునేసాను సర్ప్రైజ్ ఇచ్చే దాంట్లో. కానీ ఈ అప్పకి ఏం చెప్పాలో నాకు అర్థమే అవ్వలేదు గైస్. సీరియస్గానే చెప్తా ఉన్నాను. కావాలని చేస్తాడు అనిపిస్తుంది నాకు తెలిసి ఇవన్నీ. గైస్ కేక్ తీసుకునేకైతే వస్తుంది. మనం వైట్ ఫారెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే వైట్ ఫారెస్ట్ మంచిగా టేస్ట్ ఉంటుంది. వేరేదంతా అదంతా చాక్లెట్ రఫల్ బాగుంటుంది, చాక్లెట్ మార్క్స్ బాగుంటుంది. కానీ వీళ్ళకంతా యూజువల్లీ అది నచ్చలేదు. క్రీమ్ ఉండే తక్కువ ఉంది. పాప కూడా వైట్ ఫారెస్ట్ ఇస్తే బాగుంటుంది కాబట్టి వైట్ ఫారెస్ట్ తీసుకొస్తాం. ఏం కావాలమ్మా? ఏది కావాలా? గైస్ మనము వైట్ ఫారెస్ట్ రెడీ ఉందో లేదో చెక్ చేద్దాం. వైట్ ఫారెస్ట్ ఇదియా గైస్? ఎగ్గిర్లి గైస్. సో వైట్ ఫారెస్ట్ ½ kg ఎగ్ విత్ ఎగ్లెస్. మళ్ళీ ఇక్కడ షేపులు కూడా 100 రూపీస్ ఎక్స్ట్రా తెలిసిన. మా ఫ్రెండ్ రెడీ చూడండి. ఇది కావాలా? అది వద్దు, అది బాగా లేదు. ఈ చాక్లెట్స్ ఇదేమది, ఇదేమో రాసిండ. అమ్మకి లాలీపాప్ ఇస్తావా? కేక్ అత్త బర్త్డే తీసుకొని పోదాం. ఓకే గైస్ నాకు కూడా ఏమైనా తినాలనిపిస్తుంది. కానీ స్పైసీగా, స్వీట్‌గా కాదు. నరేష్ ఫేస్ చూడండా. ఈవిడికి మాత్రం తీసిస్తావు. నాకు తీసివా? అదే బయట వస్తే మాత్రం స్పైసీగా ఇంట్లో ఏమి అన్నము సారు అంత ఇంకేం తినకు. అమ్మకి ఎంత పోయి ఎమ్మి అంట. బిస్కెట్స్ చూసినంత కావాలనుకుంటూ. గైస్ మా ప్రేరణ రెడ్డి ఇప్పుడు ఎంత పెద్ద బిడ్డ అయిపోయిందంటే ఆవిడ షాపింగ్ చేసే అంత. హ్యాపీ బర్త్డే. మా ప్రేరణ రెడ్డి అడ్డుపోయి వాళ్ళకి ఇష్టానికి వచ్చింది షాపింగ్ చేస్తాను. అమ్మ ఆడు పెట్టి వద్దు తినో, ఇంట్లో ఉంది కదా. లాలీపాప్ నేను తింటున్నాను గైస్, బాగుంది. చాక్లెట్ లో పైన ఉంట చేసి స్ప్రింకిల్ చేసి ఉండాలి. వద్దా? అదంతా వద్దమ్మా. వద్దు బంగారు అవంతా.
గైస్ కేక్ కూడా వచ్చేసి అయిపోయింది. ఇంకా బిల్ చేసుకొని ఎత్తుకొని పదాం. లా లాలీపాప్ అయిపోయింది గైస్. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్రభా ఫోన్ చేసి రమ్మని మేము అక్కడ పోయి కేక్ కట్ చేసేసి మళ్ళీ ఇంటికి పోయేదే. వేరే ఏం ప్లాన్స్ లేదు గైస్. బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే పిని. హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. సెకండ్ ఇచ్చేసి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ. ఒక అవ్వ పెట్టు. హ్యాపీ బర్త్డే చెప్పేది నువ్వు. అవ్వ పెట్టు, అత్త కవ్వ పెట్టి అవ్వ పెట్టు. గైస్ మహి ఎక్కడో పోయిండాడంట. వాడు వచ్చిన కేక్ కట్ చేద్దాము. ఒక 5-10 minutes లో వస్తాడు. ఎక్కడ పోయింది మహి? చెప్పండి అన్నారు. గైస్ ప్రేరణ రెడీ వాళ్ళతో కేక్ కట్ చేపిస్తా ఉంది. గైస్ వీళ్ళు మా పిన్నయ్య, అంటే మా పిన్ని వాళ్ళ హస్బెండ్. ఫస్ట్ బర్త్డే ఇంట్రడ్యూస్ చెప్పి పిన్నయ్యనే నీ బర్త్డే దిన ఇంట్రడ్యూస్ చెప్పి ఈ పొద్దు బ్లాగ్ లో వస్తూ ఉన్నారు గైస్. మా ఆయన గాయ ఏమని పిలుస్తారు అడగండి గైస్. ఇది చెప్పండి బాగుంటుంది. మా నాయన పేరు చెప్పాడు. మా ఆయన అంతే నాకు తెలుసు. నీకేం మర్చిపోయింది బంగారి? అప్పుడు జోరు నవ్వింది. ఇప్పుడు ఏమో ప్రేరణ బిడ్డ. అమ్మా, ఇదేమిది? ఇదేమిది? ఏమైతే అత్త హ్యాపీ బర్త్డే చెప్పు. సిగ్గు ప్రేరణ రెండికి. గైజ్ ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా నేను బర్త్డే కేక్ కటింగ్ వీడియోని ఆన్ చేసి అయితే మర్చిపోతున్నాయి. ఒక్క ఫోటోలు తీసుకునే ఉండిపోతున్నాయి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. చాలా బేజార్ అయితే అవుతా ఉంది. అండ్ ఓన్లీ కేక్స్ తినిపించే ఇమేజెస్ అయితే ఉంది. సో దాన్ని మాత్రం యాడ్ చేస్తూ ఉన్నాను, చూడండి గైజ్. సో మా పిన్ని వాళ్ళ కొడుకులు ఏం గిఫ్ట్ ఇచ్చారో చెప్తాను చూడండి. చెప్పు. పొద్దున్న నుంచి సైలెంట్ గా ఉండింది. నాకు ఈరోజు పెద్ద గిఫ్ట్. అవునరా? ఇంగిటి ఇదే ఇస్తారు గిఫ్ట్, వేరేదో ఇస్తారా? పెద్దోడైతే పొద్దున్న నుంచి ముద్దులు పెడతానే ఉంటాడు. అమ్మా ఏం చేయలేదు ఎట్రా చూపిరా? లేచి చూపిరా. రే లే మహి, మహి లేరా? మహి సిగ్గేందుకు? అప్పుడు కదా ఇచ్చేది. గైస్ మా పిన్ని అయితే బర్త్డే సెలబ్రేషన్ అయింది. ఇప్పుడు ఇంటికి వస్తుంది. టైం వచ్చి 11 PM అయిపోయింది. అది ఎట్ట టైం పోయిందని తెల్ల కేక్ షాప్ నుంచి ఇంటికి పోయి కేక్ కట్ చేసుకుని వచ్చే లోపల. అండ్ నరేష్ని అడుగుదాము, నరేష్కి ఎట్లుంది ఫీలింగ్ అనేసి. దీనికి ముందు ఎప్పుడైనా కట్ చేసినాడు అంటే నాకు తెలిసి లేదనిపిస్తుంది. ఫస్ట్ టైం అనిపిస్తుంది కదా. అనుకోలే, నేను ఇంకేదో అట్లే అనుకుంటుని కట్ చేయాలని చెప్పేసి. ఆడ కూడా నేనేం చేస్తాను, తప్పు చేస్తాను. నాకు ఇది తెలుస్తలేదు. నేను ఎన్నో పని నేర్చుకోవాలనుకున్నాను. మా అక్కడికి ఫోన్ చేయకూడదు అనుకుంటుని ఈ బిడ్డకి పోయి సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి నేను లేదు. నేను ఆడికి ఫోన్ చేసి అక్క ఎట్లా కేక్ కట్ చేద్దాం అక్క అని చెప్పేసి అడిగేస్తున్నాను. అక్కడిని మా అక్క ఏమైనా వద్దులేరా, ఎందుకు ఇప్పుడు అంతా ఏం వద్దు అనేసి. నేను దానికి ఏం చేస్తుంది, మళ్ళీ సర్లే వద్దులే అనేసింది మా అక్క అని చెప్పేసి మళ్ళీ ఒక సెకండ్ వర్క్ చేస్తుంది. మళ్ళీ మోనిక నన్ను తిట్టింది. అది అట్లా ఎవరు మాత్రం నీకు కేక్ కావాలని చెప్పేసి ఎవరు చెప్పేస్తారు, కట్ చేయమనేసి ఎవరు చెప్పరు, వద్దనేసి చెప్పేది. నువ్వు అది కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అడిగి నేను మళ్ళీ అది అడిగా. అది ఎందుకో నాకు ఇదేదైనా సెలబ్రేషన్స్ బర్త్డేస్ ఏదైనా వచ్చిందంటే, ఈ మోనికది వచ్చినా ఎవరిది వచ్చినా నాకు టక్కని ఏదైనా ఒకటి చేయాలంటే అయ్యేలే. ఏదో ప్లాన్ చేయాలన్నా అది ఫెయిల్యూర్ అవుతుంది కానీ సక్సెస్ అయ్యలేదు. ఎందుకు తెలియదు. చక్కని చేయొద్దు, యోచన చేసి. నెక్స్ట్ టైం నుంచి ఈ తడ కొంచెం కేక్ కట్ చేద్దాం అనేసి చెప్తే నెక్స్ట్ టైం కేక్ నీట్గా ప్లాన్డ్గా సర్ప్రైజ్గా పోయి కట్ చేద్దాం. నెక్స్ట్ ఎవరు బర్త్డే వచ్చేదా? ఫస్ట్ బర్త్డే ఫస్ట్ టైం కేక్ కట్ చేసి కదా మీ అక్కకి. ఎట్లుంది నీ ఫీలింగ్? బాగా ఉంటుంది. నేను అట్లా అడగలేదు.
గైస్ యూజువల్‌గా ఎట్లా తెలిసినా నరేష్ మళ్ళీ ప్రభా బర్త్‌డే దానిపైన అంతా ఇంట్రెస్టే ఉండలేదు వాళ్ళకి. కొత్త బట్టలు తీసుకోవాలా, కొంచెము సెలబ్రేట్ చేసుకోవాలా, ఈ డేని సెలబ్రేట్ చేసుకోవాలనేసి అయితే వాళ్ళకి ఆ ఫీలింగే లేదు చెప్పాలంటే ఇద్దరుకును. బట్టలు తీసుకుంటామంటే ఎందుకు బట్టలు? బర్త్‌డే కదా తీసుకుందామంటే బర్త్‌డే ఏమి ప్రతి ఇయర్ వచ్చే వస్తుంది కదా! దాంట్లో ఏం స్పెషల్ అట్లా ఇట్లా అంటారు. కానీ నేనేమంటానంటే ఆ బర్త్‌డే దినము స్పెషల్ 200% అందరికి స్పెషల్‌గానే ఉంటుంది. ఈ మనిషికి ఇంత స్పెషల్ ఉండలే వీడికి, ప్రభాకి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసుకునేలే అనేసి అంటారు. చేసుకున్నా చేసుకోకపోయినా ఆ డేని మనం సెలబ్రేట్ చేయాలా, స్పెషల్‌గా ఫీల్ అవ్వాలా. లేదా ఇప్పుడు నిజమే. ఇప్పుడు 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 మా పిన్ని కూడా కేక్ కట్ చేపిలేదు అనుకోండా నార్మల్ డేగా అనిపిస్తా ఉండే. అదే ఇప్పుడు మనం కేక్ కట్ చేపిస్తే ఒకసారి అందరూ గెట్ టుగెదర్ అయినట్టుగా ఒక కేక్, ఒక చిన్న సెలబ్రేషన్ అండ్ మా పిన్ని కూడా గుర్తుంటుంది. అదే మనం లాస్ట్ ఇయర్ ఇతర కేక్ కట్ చేసినాయి కదా ఈ జాగాలో ఇంతమంది ఉంటారు అనేసి. మనం ఏమి చేసేది ఇప్పుడు అంటే ఒక మెమొరీ వాళ్ళకు ఉంటానంటే మనకు ఉంటానేం లేదు. ఈ పాయింట్ నీకు అర్థమైందా? నిజమే అది ఒప్పుకుంటాను. నేను చెప్తాను. అందుకే చెప్తాను. ప్రతిసారి ఏదైనా ఒక్క స్పెషల్ డే వస్తే దాన్ని మనము స్పెషల్ చేపిచ్చుకోవాలా. అంటే అది మెమొరీగా క్రియేట్ చేసుకోవాలా. యూజువల్‌గా మనమందరూ బర్త్‌డేస్ అనే కాదు నార్మల్ డేస్‌లో కూడా మనం బయట పోతాము. ఆడిపోతాం, అది తింటాం, ఇది తింటాం. కానీ అది ఏమి మనకి గుర్తుండలేదు. మన స్పెషల్ డేట్ అప్పుడు ఏదైనా ఒక ప్లేస్‌కి పోతే అది మాత్రమే మనకి గుర్తుంటుంది. ఇది అదైతే నిజం. ఒప్పుకుంటావా? ఒప్పుకుంటా, సో, అందుకే ఒప్పుకుంటానండి. నేనేం చెప్తాను, ఒక సెలబ్రేషన్ అంటే ఒక స్పెషల్ డేని మనము సెలబ్రేట్ చేసుకోవాలా, మెమోరీస్‌గా ఉంచుకోవాలా. అప్పుడే అది మనకి నెక్స్ట్ ఇయర్ ఓహ్! ఇట్లా చేసిమి, ఇక్కడ పోయినాం అనేది గుర్తుంటుంది. అది ఈ మనిషికి అర్థం చేపియాలనుకుంటున్నాను. కానీ ఇంగా ఎప్పుడు అర్థమవుతుందో మనకి తెలీదు. హోప్ సో నెక్స్ట్ బర్త్‌డే ఎవరిదైనా ఉంటే, నెక్స్ట్ ఈవెంట్ ఎవరిదైనా ఉంటే మనం చూద్దాం. ఈ మనిషి మారిండడా, మారలేదా అనేసి. లేదు నేను మారున్నాను. ఇప్పుడు ఇట్లా చేసినాను బట్టి అన్నా ఒప్పుకోండి మీరు. నాకదంతా వచ్చు guys. నిజంగానే నేను మారున్నానని ఇది చెప్పేసి. ఏమైనా ఇదా? అవును. లేదు బాగా చెప్తివి అని చెప్పేసి. లేదు నిజమే అది. నేను చెప్తే అర్థమే అవ్వలేదు. నార్మల్ డేలో తింటాం కదా! అంటే అది నీకు గుర్తుండదా అంట. 200% అది గుర్తుంటే గూడా మనం ఈ దినం పోతాం అనేది గుర్తుండే లేదు. సో, ఒక స్పెషల్ డేని సెలబ్రేట్ జేసుకోవాలంటే మన దగ్గర థౌసండ్స్ ఆఫ్ అమౌంట్స్ ఏం అవసరం లేదు. ఒక 500, 200, 300 గూడా అయిపోతుంది. అండ్ అది ఈ జనరేషన్‌లో అందరూ స్పెండ్ చేసే అమౌంటే. సో మళ్ళీ ఇంకోటి నాకు ఎప్పుడు ఈ బర్త్‌డే అట్లా మా అక్కది, మా చెల్లిది, మా తమ్ముడిది అనేసి వచ్చేసిందంటే ఈ నేను మా అక్కకి ఇప్పుడు ఈ పొద్దంతా కూడా నేను ఫోన్ చేసి కూడా చెప్పలే ఆ బిడ్డకి అసలు. బర్త్‌డే విషెస్ చెప్పలేదు. ఇప్పుడు పోయినప్పుడు కూడా నేను షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ బర్త్‌డే అని చెప్పలేదు నేను మా అక్కకి. నార్మల్‌గా అది అలవాటే లేదు మాకు. ఇట్లా చెప్దాం, చేద్దాం అని చెప్పి. ఇప్పుడు మౌనిక వచ్చి నాకు ఇవన్నీ చేస్తున్నాం. సో మాకు మేము బ్యాచిలర్‌గా ఈ 10 సంవత్సరాల్లో కూడా మా అక్క ఒక ఇదైతే చాలా కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అప్పుడు చేసింది, కేరింగ్ చేసింది అవన్నీ కూడా. ఎప్పటికీ మా అక్కని మర్చిపోలేను. ఆ బిడ్డ ఏం చేసినా నేను ఆ బిడ్డకి ఏం చేసినా తక్కువే. సో, ఈ వీడియోకైతే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ కమెంట్స్‌ని కూడా కమెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఒక స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకుంటే మెమరీ ఉంటుందా? ఉండదా అనేసి. అండ్ రిక్వెస్ట్ అందరికీ జరిగేది జరుగుతుంది. మా ఎఫర్ట్స్ చేస్తూ ఉంటాము. దయచేసి అందరూ చూసే వాళ్ళంతా ఎవరు చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ముందు చేసిన వీడియోలు అంతా కూడా ఒకసారి చూడండి. అది ఎట్లుంది అని చెప్పేసి అని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాము. లవ్ యూ ఆల్. గుడ్ నైట్. Lag Naresh guys, as usual.